సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ విచారణ జరిపింది. 2 గంటల పాటు ఈ విచారణ జరిగింది. అనంతరం శివాజీ మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని, సలహాలు ఇవ్వనని అన్నారు. తనపై కుట్ర జరుగుతోందని, తనకు బాగా కావాల్సిన వారే తనపై వ్యతిరేకత చూపుతున్నారని శివాజీ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంలో శివాజీకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా శనివారం ఆయన కమిషన్ చైర్ పర్సన్ ఎదుట హాజరయ్యారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇకపై స్త్రీల గురించి చులకనగా మాట్లాడబోనని తెలిపారు. సుమారు 2 గంటల పాటు ఈ విచారణ జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై కుట్ర జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు శివాజీ. దండోరా ఈవెంట్లో నేను మాట్లాడిన 2 అసభ్యకరమైన పదాల మీద నేను చెప్పిన విషయం కొందరికి నెగటివ్ గా అనిపించడంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నాకు నోటీసులు ఇచ్చింది. దానికి సవివరంగా నా సమాధానం ఇచ్చాను. నా వ్యాఖ్యలతో ఎవరైతే బాధపడ్డారో వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నన్ను మేడం ప్రశ్నించారు. అన్నిటికీ సమాధానమిచ్చాను. నా ఉద్దేశ్యం చెప్పాను. ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియాలో ఉన్నారు కాబట్టి ఇతరులను ప్రభావితం చేస్తాయని చెప్పారు. దయచేసి దీన్ని ఆపేద్దాం. సమాజంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎవరినీ బాధ పెట్టాలని కాదు. నేను మాట్లాడిన దాంట్లో కొన్ని పదాలు తప్పుగా దొర్లాయి, అందుకు నేను వివరణ ఇచ్చాను. క్షమాపణలు కూడా చెప్పానని మేడంకి తెలిపాను అని శివాజీ అన్నారు. ఏది జరగబోతుందని నేను గ్రహించానో అదే జరిగింది. నాతో కెరీర్ మొదలుపెట్టిన చాలామందికి నాపై ఎందుకో వ్యతిరేకత ఉంది. ఎందుకో నాకు తెలియదు. నా మీద వాళ్లకి ఎందుకింత కోపం? నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లయింది. ఈ 30 ఏళ్లలో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు. నా గురించి ఎవరెవరు జూమ్ మీటింగులు పెట్టుకున్నారో నాకు తెలుసు. నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనను పొగుడుతున్న వారే నాపై కుట్ర చేస్తున్నారు. నాకు షాకింగ్ గా ఉంది. నా మీద ఇంత కుట్ర చేయాలా? ఆవేశంలో నేను అన్న ఆ 2 పదాలకి నాకు బాగా కావాల్సిన వారే కుట్ర చేశారు అని శివాజీ అన్నారు.